అందరికీ వెల్కమ్ టు వ్లాగ్స్ ఆఫ్ సంచారి. ఎలా ఉన్నారు అందరూ? మేము చాలా బాగున్నాము. థంబ్నెయిల్ చూస్తే అర్థమయ్యే ఉంటుంది కదా, మేము ప్లాంట్స్ కొనడానికి నర్సరీకి వచ్చేసామన్నమాట. కెనడాలో ఉంటున్నప్పటి నుంచి స్ప్రింగ్ సమ్మర్ స్టార్ట్ అవుతుంది అనగానే నర్సరీకి వెళ్ళి ప్లాంట్స్ తెచ్చుకొని మా ఇంటిని కొంచెం కలర్ఫుల్గా బ్యూటిఫుల్గా చేయడం మా లిటిల్ ట్రెడిషన్ అయిపోయింది. సమ్మర్లో టు డూ లిస్ట్లో ఇదొక మెయిన్ థింగ్ అనమాట. ఈ ఇయర్కి స్పెషల్ ఏంటంటే మా లిటిల్ బాబు మాతో ఉన్నాడు అండ్ మా ఫ్రెండ్స్ కూడా మాతో వచ్చారనమాట. హానెస్ట్లీ స్పీకింగ్, నర్సరీ అంటే నాకు ఒక లిటిల్ హెవెన్లా ఉంటుంది. ఎవ్రీవేర్ ఫ్లవర్స్, ప్లాంట్స్, గ్రీనరీ అసలు చూస్తుంటేనే ఎంత ఆనందంగా ఉంటుందో. అండ్ విత్ అవర్ లవ్డ్ వన్స్ ఇంకా ఈ ప్లేస్ ఒక పిక్నిక్ ఆర్ ఒక డేట్, ఒక మెమోరీస్ క్రియేట్ చేసే ప్లేస్ లాగా అనిపిస్తుంది నాకు. అండ్ ఆఫ్ కోర్స్ వీ కలెక్టెడ్ అవర్ మెమోరీస్. ఫస్ట్ థింగ్ ఫస్ట్, హాట్ వెదర్ కాబట్టి కాఫీతో స్టార్ట్ చేసామన్నమాట. నర్సరీలో ప్లాంట్స్ మధ్యలో ఒక క్యూట్ లిటిల్ అవుట్డోర్ కెఫే అరేంజ్ చేశారు. సో ఇలా ప్లాంట్స్ మధ్యలో కాఫీ తాగుతూ షాపింగ్ చేస్తూ, అది కూడా ప్లాన్స్ షాపింగ్ చేస్తూ, హానెస్ట్లీ లైక్ ఎ స్మాల్ డేట్ అండ్ ఫ్యామిలీ టైం అన్నమాట. కెనడాలో గార్డెనింగ్కి బెస్ట్ టైం మోస్ట్లీ స్ప్రింగ్ అండ్ సమ్మర్ మంత్స్ కాబట్టి అవి హార్డ్లీ 4 or 5 months ఉంటాయి. నాట్ ఈవెన్ 5 months, ఫుల్గా 4 months ఉంటుందన్నమాట. సో కొంచెం వెదర్ వార్మ్ అవ్వగానే అందరూ వాళ్ళ బ్యాక్ యార్డ్ని, ఇంటి ముందు లాన్ని రెడీ చేసుకుంటారనమాట. ఈ సమ్మర్కి గుడ్ లుక్ ఉండాలని చెప్పేసి. అండ్ ఇంక ఇక్కడ ఏంటంటే ఏ నర్సరీకే వెళ్ళాల్సిన అవసరం లేదు మనం ప్లాంట్స్ కొనడానికి. ఏ సూపర్ స్టోర్కి వెళ్ళినా, ఏ సూపర్ మార్కెట్కి వెళ్ళినా, ఏ షాప్కి వెళ్ళినా, ఈవెన్ డ్రగ్ మార్ట్లో కూడా ఫ్లవర్ ప్లాంట్స్ దొరుకుతాయి అన్నమాట. సో ప్లాంట్స్ కొనడానికి నర్సరీకే వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎక్కడ చూసినా ఎక్కడైనా కొనుక్కోవచ్చు. అండ్ ఎక్కడ చూసినా ఇలా ఫ్రెష్గా కలర్ఫుల్గా ఉంటాయన్నమాట. కాకపోతే ఏంటంటే ఇక్కడ స్నో టైం ఎక్కువ కాబట్టి, స్నోఫాల్ ఎక్కువ ఉంటుంది కాబట్టి, వింటర్ సీజన్ ఎక్కువ లాంగ్ ఉంటుంది కాబట్టి అన్ని ప్లాంట్స్ వింటర్కి సర్వైవ్ అవ్వన్నమాట. దో ఇంట్లో పెట్టినా కూడా కొన్ని ఓన్లీ సమ్మర్ సీజన్కి హార్డ్లీ 2 months ఉంటాయి అన్నమాట. ఒక ఏంటంటే పువ్వులు వచ్చేంత వరకే ఉంటాయి కొన్ని ఏమో త్రూ అవుట్ ద ఇయర్ ఉంటాయి, అవి ఇండోర్ ఉంటాయి అన్నమాట. కొన్నేమో అవుట్డోర్లో కూడా ఉంటాయి. వింటర్లో స్నోకి పోయి మొత్తం అవి అసలు కనిపించకుండా అయిపోతాయి. మళ్ళీ స్ప్రింగ్ రాగానే వర్షంకి స్నో మెల్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫ్రెష్గా పెరుగుతాయి అన్నమాట. దాని ఏజ్ని బట్టి అది ఎవ్రీ ఇయర్ అంత పెద్దగా పెరుగుతుందన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ నేను చూసింది, ఇక్కడ గమనించింది ఏంటంటే అన్ని ప్లాంట్స్, ఫ్లవర్ ప్లాంట్స్ అన్నీ హాట్ సన్కే ఉండవు. కొన్ని షేడ్లో ఉంటాయి, కొన్ని సన్లో ఉంటాయి, కొన్ని ఇండోర్లో ఉంటాయి, కొన్ని అవుట్డోర్లో ఉంటాయి అన్నమాట. సో ఇలా చాలా బోల్డ్ అని వెరైటీస్ ఉంటాయి. అండ్ ఇక్కడ డైరెక్ట్ వెళ్ళి ఏదో నచ్చింది కదా పువ్వు అని తీసేసుకోవడం కాకుండా వాటి గురించి తెలుసుకొని కొనుక్కోవాలన్నమాట. తెలుసుకోకుండా కొనేసి మనం దాన్ని రాంగ్ ప్లేస్లో పెడితే అది సర్వైవ్ అవ్వదన్నమాట. ఇది నేను ఎక్స్పీరియన్స్ అయ్యింది. ఇలా నర్సరీలో ఇన్ని పువ్వుల మధ్య ఇలా నడుస్తూ ఉంటే నాకు తెలుగు సాంగ్స్ చాలా గుర్తొస్తున్నాయి అన్నమాట. ఎగ్జాంపుల్కి కూలీ సినిమాలో కొత్తగా ఉన్నది అనే సాంగ్ గుర్తొస్తుంది. ఇంకా ఇలా చాలా ఉన్నాయి. మీకేమైనా సాంగ్స్ గుర్తొస్తే కమెంట్ బాక్స్లో షేర్ చేయండి, చూద్దాము ఎవరి టేస్ట్ ఎలా ఉంటుందో, ఎవరికి ఏ సాంగ్ గుర్తొచ్చిందో. అండ్ మేము లాస్ట్ ఇయర్ కూడా తీసుకున్నాం కాబట్టి లాస్ట్ ఇయర్ ఏ ఫ్లవర్స్ అయితే ఎక్కువ రోజులు వచ్చాయో, ఏవైతే బాగా పూసాయో అలాంటివే కొనాలని పెట్టుకున్నాం అన్నమాట మా మైండ్లో. అండ్ ఎందుకంటే ఇప్పుడు అప్కమింగ్ మనం స్పెషల్లీ మనకు ఆగస్ట్లో, సెప్టెంబర్లో ఈ 2 monthsలో సమ్మర్ ఇంకా ఉంటుంది కాబట్టి అప్కమింగ్ ఈ డేస్లో మోర్ ఫెస్టివల్స్ ఉన్నాయి. లైక్ శ్రావణ మాసం ఉంది, వినాయక చవితి ఉంది. సో వాటికి యూజ్ అవ్వడం కోసం అని కూడా మేము ఈ పువ్వుల చెట్లు చూసేసుకుంటాం అన్నమాట. ఎక్కువ ఏవి వస్తాయా, ఏవి పువ్వులు ఇస్తాయా అని చెప్పేసి. కాసేపు అలా అంతా మర్చిపోయి నాతో పాటు రండి, మీకు అందమైన పువ్వుల్ని ఇంకా ఇక్కడ నర్సరీని చూపిస్తాను.
ఇలా అందమైన పువ్వుల్ని, ఎన్నో రకాల పువ్వుల్ని చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ వీడియో చూస్తున్న మీకు కూడా అంతే ఆనందంగా ఉంటుందనుకుంటాను. మీరు గమనించారో లేదో, అప్పుడప్పుడు ఇక్కడ పక్షుల కిలకిలలు కూడా వినిపిస్తున్నాయి అన్నమాట. అది కూడా ఇలాంటి ప్లేస్లో చాలా ఆనందంగా ఉంది, వినడానికి చాలా హాయిగా ఉందన్నమాట. అండ్ స్వర్గం ఎక్కడో లేదు, ఇక్కడే నా కళ్ళ ముందు ఉన్నట్టుంది. ఈ వీడియో చూస్తుంటే మీకు అలా అనిపిస్తుందో లేదో నాకు తెలియదు, కానీ లైవ్లో చూస్తే మాత్రం ఆ ఎక్స్పీరియన్సే వేరు. అండ్ ఆనందాన్ని వెతుక్కోవడానికి ఎక్కడెక్కడికో వెళ్ళిన అవసరం లేదని నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది. ఈ పువ్వుల్ని చూస్తుంటే అర్థమైంది సృష్టి ఎంత అందమైందో, ఎంత అందమైనవి ఉన్నాయో మన చుట్టూ అని అనిపించింది. ప్రతి మొక్క ఒక రకం, ప్రతి పువ్వు ఒక రకం. అది ఎలా అంటే చెప్పడం, అది నాకంత పోయటిక్ వర్డ్స్ రావు, బట్ అది చూస్తేనే అర్థమవుతుంది. సో ఇంత అందమైన పువ్వుల్ని కొని మన ఇంట్లో అంతే ఆనందాన్ని పెంచడానికి డబ్బులు ఖర్చు పెట్టినా పర్వాలేదు. అది మనం ఉంటున్న ప్లేస్ పర్మనెంట్ అవ్వాల్సిన అవసరం లేదు. మనం ఎక్కడున్నా ఈ ఆనందాన్ని పెంచడానికి, ఆనందాన్ని ఆస్వాదించడానికి ఎలాంటి ఎఫర్ట్స్ అయినా పెట్టొచ్చు. అండ్ గార్డెనింగ్ అంటే జస్ట్ ఫ్లవర్ ప్లాంట్సే కాదు, కూరగాయలు కూడా పండిస్తారు చాలామంది. ఇష్టం ఉంటుంది వాళ్ళకి చేయడము. సో అలాంటి వాళ్ళ కోసం కూడా ఇక్కడ సీడ్స్ ఉంటాయి, చిన్న చిన్న మొలకలు ఉంటాయి. వాటిని తీసుకెళ్ళి వాళ్ళ బ్యాక్యార్డ్లో పెట్టుకొని పెంచుతారనమాట. అన్ని రకమైన కూరగాయలు ఉంటాయి. ఇంక మనకు కొన్ని తెలియని కూరగాయలు కూడా ఉంటాయి. అండ్ మీరు నమ్మరు, కానీ నాకు ఇక్కడ మర్వం కూడా దొరికింది. నేను లాస్ట్ ఇయర్ తెచ్చి పెట్టుకున్నాను అనమాట. మీ అందరికి తెలుసా, పువ్వుల్లో పెట్టి అల్లుతారు, అది కూడా దొరుకుతుందనమాట. మన తులసి ఉంటుంది, పుదీనా ఉంటుంది, ఇంకా రకరకాల హర్బ్స్ కూడా ఉంటాయన్నమాట. సో యూ నేమ్ ఇట్, అన్ని వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్ దొరుకుతాయన్నమాట. అండ్ ఇక్కడ ఈ నర్సరీలో నాట్ జస్ట్ ప్లాంట్స్, అక్వేరియంకి రిలేటెడ్ ఫిషెస్ కూడా ఉంటాయన్నమాట. చాలామందికి గార్డెనింగ్తో పాటు అక్వేరియం మెయింటైన్ చేయడం కూడా ఇష్టం ఉంటుంది కదా, అలాంటి వాళ్ళ కోసం ఇక్కడ వెరైటీస్ ఆఫ్ ఫిషెస్ పాండ్స్ ఉన్నాయన్నమాట. అండ్ టర్టిల్స్ కూడా ఉన్నాయి. అండ్ వాటికి సంబంధించిన స్టఫ్ కూడా ఇక్కడ దొరుకుతుందన్నమాట. ఈ నర్సరీలో నాట్ జస్ట్ ఫ్లవర్ ప్లాంట్స్, గార్డెనింగ్ కాదు, ఇక్కడ A to Z స్టఫ్ ఉందన్నమాట. ఇంట్లో డెకర్ చేసుకోవడానికి నైస్ కలెక్షన్ ఉంది. ఇక్కడ హోమ్ డెకర్ పీసెస్ ఉన్నాయి. సేమ్ టైం రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఇవ్వడానికి గిఫ్ట్ కార్డ్స్ ఉన్నాయి, గిఫ్ట్ పీసెస్ ఉన్నాయి. అండ్ మనం ఇంటి ముందు బ్యాక్యార్డ్లో డెకర్ చేయడానికి మంచి స్టాచ్యూస్ ఉన్నాయి, మంచి ఫౌంటైన్స్ కూడా ఉన్నాయి. అండ్ మోర్ కలెక్షన్ ఆఫ్ ఫ్లవర్ పాట్స్ ఉన్నాయన్నమాట. మంచి మంచి కలెక్షన్ ఉన్నాయి, మంచి మంచి పీసెస్ ఉన్నాయన్నమాట. ఐ లవ్ లైక్ లిటిల్ ఫ్యూ పాట్స్. గార్డెనింగ్ చేయాలనుకున్న వాళ్ళకి అండ్ ఇంటిని కొంచెం మేకోవర్ చేద్దాము అన్న వాళ్ళకి ఇలాంటి ఒక బెస్ట్ ప్లేస్ అని చెప్తాను నేను. చాలా మంచి కలెక్షన్ ఉంది ఇక్కడ. యూ నేమ్ ఇట్, A to Z స్టఫ్ ఉందన్నమాట గార్డెనింగ్కి సంబంధించినవి. ఈ వ్లాగ్ ఎవరైనా కెనడాలో ఉన్న వాళ్ళు చూస్తుంటే, అది కూడా ఆషావా, ఏజాక్స్ దగ్గరలో ఉన్న వాళ్ళు
ఒకసారి విజిట్ చేయండి, మస్ట్ విజిట్. సేవ్ చేసుకోండి, నేను డిస్క్రిప్షన్లో లొకేషన్ పెడతాను. ఇంకా ఫైనల్లీ మాకు నచ్చిన ప్లాన్స్ తీసుకొని ఇంకా మేము బిల్ చేయించి ఇంటికి బయలుదేరుతున్నాం అనమాట. అండ్ కంటిన్యూయేషన్ ఏంటంటే ఇంటికి వెళ్ళిన తర్వాత వాటిని నాటాలి కదా, సేమ్ డే చేసేస్తే ఒక పని అయిపోతుంది అండ్ అవి సేఫ్గా కూడా ఉంటాయి అన్నమాట. అండ్ కొన్ని ఇంట్లో ఉన్న మొక్కలు కూడా కొంచెం మట్టిని మారుస్తూ ఉంటే బాగుంటుందన్నమాట. ఎందుకంటే త్రూ అవుట్ ద ఇయర్ ఉంటాయి కదా, వాటిలో మట్టి కొంచెం డ్రై అయిపోవడం కానీ లేదంటే దానిలో ఉన్న ఇమ్యూనిటీ తగ్గిపోవడం అలా అవుతుంది. సో మేము కొంచెం మట్టిని మార్చి కొత్త ప్లాంట్స్ ఏమో ఇంటి ముందు పెడుతున్నాము. అండ్ పాత వాటికి, ఇంట్లో ఉండే వాటికి, త్రూ అవుట్ ద ఇయర్ ఉండే వాటికి కొంచెం పైన మట్టి మారుస్తున్నాం అనమాట. అండ్ ఇంకొకటి, నేను ఇంతకుముందు వ్లాగ్స్లో కూడా చెప్పాను కదా, మా బాబుకి ఎక్కువ బయట కూర్చోవడం, చెట్లను చూడడము, అవి చెట్లు గాలికి ఊగేటప్పుడు బాగా ఎక్సైట్ అవుతారని చెప్పాను కదా. సో తనకు పువ్వులన్నా చాలా ఇష్టం అనమాట. వాటిని పట్టుకోవాలి, అఫ్కోర్స్ చాలా పిల్లలందరికీ అది ఏంటి అని ఎక్స్ప్లోర్ చేయాలని ఉంటుంది కదా, క్యూరియాసిటీ. అది పట్టుకొని దాన్ని, అది వాళ్ళకి తెలియదు అది పువ్వు, అది తెంచొద్దని కదా, దే ఆర్ వెరీ లిటిల్. బట్ అవి పట్టుకొని వాటిని చించాలి, స్మాష్ చేయాలని ఇష్టం అనమాట. అండ్ మేము అలా మేము అది ప్లాన్స్ని చేస్తూ ఉంటే తను చూస్తూ ఉన్నాడు అనమాట. హీ ఎంజాయ్ వాచింగ్ అస్ యాక్చువల్లీ. టు బీ హానెస్ట్, హీఈస్ ఎ హ్యాపీ కిడ్ అనమాట. ఎక్కువ బాదర్ చేయడు. అండ్ మెయిన్లీ ఇలా బయట కూర్చోబెట్టి ఏ పని చేస్తూ ఉన్నా హీల్ ఎంజాయ్ అనమాట లుకింగ్ ఎట్ అస్. సో మేము మా పని చేస్తూ ఉన్నాం, తను మమ్మల్ని చూస్తూ కార్ సీట్లో కూర్చొని ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట. ఇంకా ఇది ఈరోజు వ్లాగ్, ఈ ఇయర్లో మా నర్సరీ విజిట్ వ్లాగ్ అనమాట. సో హోప్ఫుల్లీ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లెట్ మీ నో యువర్ ఒపీనియన్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వ్లాగ్స్. బై.